మధుర, ఇందు రాజ్యాలు పక్కపక్కనే ఉండేవి. చిన్నవే అయినా అవెప్పుడు ఏదో ఒక కారణంతో కొట్లాడుకుంటూ ఉండేవి. ఒకసారి ఇందు రాజుమీద యుద్ధం ప్రకటించాడు మధురరాజు. విశాల మైదానంలో ఇరు రాజ్యాల సైన్యాలు పోరుకు సన్నద్ధమయ్యాయి. అంతలో ఒక సాధువు వచ్చి, యుద్ధంతో రెండు వైపులా అనేక మంది సైనికులు మరణిస్తారు, వారి కుటుంబాలు రోడ్డున పడతాయి, ఇంత మారణకాండ అవసరమా అని ప్రశ్నించాడు. ఈ రోజుతో ఏదో ఒకటి తేలిపోవాలి. అయితే మీమీద గౌరవంతో మొత్తం సైన్యంతో కాకుండా రెండు రాజ్యాల నుంచి ఒక్కో బలమైన వ్యక్తిని ఎంపిక చేస్తాం. వారిలో ఎవరు గెలిస్తే ఆ రాజ్యానిదే విజయం అన్నారు రాజులిద్దరూ. అలా కాకుండా నేరుగా మీరే తలపడండి అన్నాడు సాధువు. అందుకు రాజులు సరేనంటూ బరిలోకి దిగుతారు. సాయంత్రానికి అలసటతో కూలబడతారు. అప్పుడు సాధువు, మీ యుద్ధ కోరిక తీరిందా? ఇంకాసేపు ఇలాగే పోరాడితే ప్రాణాలు పోతాయి, చనిపోయి మీరు సాధించేది ఏంటి? మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మేలు చేయండి, కాని ఇలా యుద్ధాల పేరుతో వాళ్లను బలి చేయకండి. ఇదే పరిస్థితి కొనసాగితే మీకంటే బలవంతుడైన మరో రాజు వచ్చి మీ రాజ్యాలను ఆక్రమిస్తాడు అంటూ హితవు పలికాడు. ఆ మాటలతో ఇద్దరు రాజులు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందారు. ఆపై స్నేహంగా ఉంటూ ప్రజలకు మంచి పాలన అందించసాగారు.